నిజంగా మన దేశంలో ఇలాంటి నాయకులు పుట్టారా, మన మధ్య బతికారా అనిపించే ఓ మహనీయుడు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దేశ రాజధాని ఢిల్లీ డిఫెన్స్ కాలనీలో ఓ వేసవి సాయంత్రం వేళ ఓ 50 ఏళ్ల వ్యక్తి ఓ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్దాయన డోర్ తెరవగానే ఇతను లోపలికి వెళ్లి ఇంట్లోని చిన్న చిన్న సామాన్లన్నీ బయటపడేయడం మొదలుపెట్టాడు. ఈ వచ్చిన వ్యక్తి ఇంటి ఓనర్ అని, లోపలున్న పెద్దాయన అద్దె కట్టకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నాడని చూసే వాళ్ళకి అర్థమైపోయింది. దాదాపు 90 ఏళ్ల వయసున్న ఆ పెద్దాయన పరిస్థితి చూసి చుట్టుపక్కల వాళ్ళు జాలిపడ్డారు. వృద్ధుడనే కనికారం చూపించి ఇంకొన్ని రోజులు సమయం ఇవ్వాలని ఆ యజమానిని కోరారు. ఆ వృద్ధుడు కూడా త్వరలోనే అద్దె కట్టేస్తానని చెప్పడంతో ఇష్టం లేకపోయినా సరే ఆ యజమాని కాస్త గడువు ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారమంతా అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్ట్ చూశాడు. తనకేదో స్టోరీకి పనికొచ్చేలా ఉందని దూరం నుంచే ఆ వృద్ధుడి ఫోటోలు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వృద్ధుడిపై కనికరం చూపించని క్రూరమైన యజమాని అని టైటిల్ కూడా పెట్టి ఓ స్టోరీని ఆ జర్నలిస్ట్ రెడీ చేశాడు. ఇంతలో ఆ ఫోటోలను గమనించిన ఆ ప్రెస్ యజమాని తాను చూస్తున్న దృశ్యాన్ని అస్సలు నమ్మలేకపోయాడు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా అని ఆ జర్నలిస్ట్ ను యజమాని అడిగాడు. అతడు తెలియదని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు పత్రికలో పెద్ద హెడ్లైన్ తో ఓ వార్త వచ్చింది. దీన స్థితిలో దేశ మాజీ ప్రధాని అని. అవును, అద్దె కట్టలేదని ఇంటి నుంచి గంటివేతకు గురైన ఆ వృద్ధుడి పేరు గుల్జారీ లాల్ నందా. స్వతంత్ర భారతదేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఆ వార్త పత్రికలో వచ్చిన మర్నాడే నందాను వెతుక్కుంటూ ప్రభుత్వ అధికారులు, మంత్రుల కార్లు ఆయన ఇంటి ముందుకొచ్చాయి. ప్రభుత్వ క్వార్టర్స్ తో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామని వాళ్ళు చెప్పారు. అయినా కూడా నందా వాటన్నింటినీ తిరస్కరించారు. ఇంతలో విషయం తెలుసుకున్న ఆ ఇంటి యజమాని తప్పు చేశానంటూ నందా కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్న ఆ మాజీ ప్రధానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మంచి కంటెంట్ ను ప్రోత్సహించండి. మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. ఆ గుల్జారీలాల్ నందా ఇతనే. స్వాతంత్ర సమరయోధుడైన నందా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయాక ఒకసారి, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించాక మరోసారి దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఆయన కొన్ని రోజులు బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర హోంమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, కేబినెట్ మంత్రిగా అనేక హోదాల్లో పనిచేశారు. అనేక మార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయినా కూడా తనకంటూ ₹1 కూడా ఆయన కూడబెట్టుకోలేకపోయారు. పక్కా గాంధేయవాది అయిన నందా జీవితాంతం అదే బాటలో నడిచారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసమే కానీ డబ్బు కోసం కాదు అంటూ మాజీ ఎంపీలకు ఇచ్చే భత్యాన్ని ఆయన ముట్టుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇల్లు, ఇతర అన్ని సౌకర్యాలను ఆయన వదులుకున్నారు. ఓసారి తన మనవడు ఎంపీ కార్యాలయంలోని తెల్ల కాగితాలను బొమ్మలు గీయడానికి వాడుకుంటే పిల్లాడిని మందలించి బయట నుంచి పేపర్లు కొని తెచ్చి మరీ ప్రభుత్వ స్టేషనరీకి ఆయన జమ చేశారు. నందా జవాబుదారీతనానికి ఇదో చిన్న ఉదాహరణ. అలాగే తాను పోరాడింది దేశం కోసం అని చెబుతూ స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పెన్షన్ ను కూడా ఆయన కాదనుకున్నారు. పిల్లలు, బంధువులపై ఆధారపడి జీవించడం తనకు ఇష్టం లేదన్నారు. చివరికి సమరయోధుల పెన్షన్ తీసుకోవడం అతడి హక్కు అని స్నేహితులు నచ్చజెప్పడంతో ఆయన ₹500 తీసుకోవడం ప్రారంభించి దాంతోనే జీవించసాగారు. ఆ ఇల్లు ఖాళీ చేయించిన ఘటన తర్వాత నందాకు ఓ ప్రమాదం జరగడంతో జీవితంలో చివరి ఏడాది ఆయన మంచానికే పరిమితమయ్యారు. గుజరాత్ లోని ఆయన కుమార్తె ఇంట్లో ఉంటూ 1998లో 99 ఏళ్ల 6 నెలల వయసులో ఆయన కన్ను మూశారు. ఆయన మరణానికి కొన్ని రోజుల ముందే దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను గుల్జారీలాల్ నందాకు ప్రదానం చేశారు. దాదాపు 100 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో కోట్లు సంపాదించే అవకాశమున్న నిజాయితీనే ఊపిరిగా జీవించిన నిజమైన దేశభక్తుడు గుల్జారీలాల్ నందా. అటు నాయకులు, ఇటు ప్రజలు ఆయన జీవితంలో నుంచి 1% స్ఫూర్తిగా తీసుకున్నా చాలు, దేశం దానంతటదే ముందుకెళ్తుంది. గుల్జారీలాల్ నందా గారి జీవిత కథ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.